హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మందార మొక్కలు మొన్న అంతా గీకాను, అదంతా మీరు చూశారు కదా. ఇప్పుడు మాకు మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇస్తానని చెప్పా కదా, దాంతో ఇద్దాంలే అనుకునేసరికి వర్షం మొదలైందండి. ఇక వర్షాలు పడతా కుదరలేదు. ఇప్పుడు ఇస్తున్నానండి కిచెన్ వేస్ట్. అయితే ఇప్పుడు వర్షానికి ఆకులు పండిపోయినాయండి. ఇవి కొంచెం తీసేసాను. అదండి, ఇంకా కొన్నిటికి ఇప్పుడు అవసరం కిచెన్ వేస్ట్ అనేది. ఇలా ఉన్నప్పుడు మనకి అర్థమైద్దండి, మొక్కలు ఇట్లా ఆకులు పండిబారిపోతుంటే ఇవన్నీ మనకి ఏదో చెట్టు ఇది అయిపోతుందని కాదండి. దీనికి ఇప్పుడు పోషక లోపం ఏర్పడిందండి. ఈ మందార మొక్కకి వర్షాలు పడి పోషకాలంతా వెళ్ళిపోయి చూడండి గట్టిగా అయిపోయింది మట్టి. ఇప్పుడు మనం ఆ లిక్విడ్ ఇస్తే మళ్ళీ తట్టుకుంటాయండి. ఇక్కడ చూడండి, చెట్టు అంతా చిన్న ఆకులతోటి పచ్చగా వస్తుంది. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. కొంచెం కొన్ని రాలిపోతుంటాయి, కొన్ని మళ్ళీ వస్తుంటాయి. దాని గురించి భయపడాల్సిన పని లేదని నేను చెప్తుంటా కదా. ఇప్పుడు పోషకాలు లేకపోతే ఇక మొక్క అంతా డల్ అయిపోద్ది. అట్లా పచ్చగా వచ్చి ఆకులు ఎల్లోగా మారిపోయి రాలిపోతుంటాయి. మళ్ళీ కొత్త చిగుర్లు రావాలి అంటే ఇట్లాంటివి మనం లిక్విడ్స్ ఏదన్నా ఇచ్చుకోవాలండి. నేను కిచెన్ వేస్ట్ ఇస్తాను అని చెప్పా కదా, ఇప్పుడు అది ఇస్తున్నానండి. ఇదంతా ఇట్లా పండాకులు తీసేసుకుంటే మొక్కకు కూడా బాగుంటుంది, మనకి చూడటానికి బాగుంటుందండి. అవి ముదిరిపోయి పోతుంటాయండి కొన్ని, దాని గురించి మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇట్లా మొత్తం తీసేసుకొని అన్నీ తీసాను. ఎట్లా రాలిపోతాయి అవి, ఇంకా 2 రోజులు ఆగితే రాలుతాయి. కానీ మనం ముందుగానే తీసేస్తే మొక్క కూడా మనకి చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పండాకులన్నీ తీసేసాను. ఇదండి, ఈ చెట్టు ఎక్కువగా పండిపోయింది అంటే పోషకాలు ఏమీ లేవు అనేది అర్థమవుతుంది. దీంట్లో మట్టి కూడా గట్టిగా అయిపోతుంది. అయితే నేను ప్రస్తుతానికి కిచెన్ వేస్ట్ ఇస్తాను, తవ్వటం తర్వాత తవ్వుకుంటానండి. ఎందుకంటే తీసుకుంటుంది మట్టి, అందువల్ల మరీ గట్టిగా అయిపోతే ఇవ్వలేము. మొక్క కూడా తీసుకోదు, కొంచెం తవ్వి ఇచ్చుకోవాలి అప్పుడు. ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటే ఈ కొమ్మలకు కూడా ఆ బలం అనేది తొందరగా అందిద్దండి. మనం అప్పుడే ఇస్తే బాగుండేది. ఇప్పుడు వారం అవుతుందేమో వర్షాలు మొదలయ్యి నా కిచెన్ వేస్ట్ ఇవ్వడానికి. రోజు వర్షం అయ్యా నీళ్ళు ఉంటున్నాయి, తేమ ఉంటుంది, ఇంక ఇవ్వటానికి కుదరలేదు. ఇప్పుడు ఇవ్వాలి కంపల్సరిగా. ఇప్పుడు ఆ మొక్కలకి మనం ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా 2-3 రోజులు అయితే ఇంకా పండిపోతాయండి. మనం ఇప్పుడు ఎమ్మటే చూసుకుంటాం కాబట్టి, దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఇవ్వాలి అది. ఇంకన్నీ బాగానే ఉన్నాయి. ఇదేండి, వర్షాల కారణంగా నాకు ఇప్పుడు 2 బకెట్లు నిల్వ ఉండిపోయింది. ఇవి వర్షపు నీళ్ళండి, టబ్లోవి. ఇక కాసిన ఉన్నాయి. ఇక నేను ఇందులోనే పోస్తాను, పోసి చూపిస్తాను. ఇదండి, పోసి దీని నిండా నీళ్లు పోసాను. ఈ ముక్కలు తీసేస్తా, ముక్కలు తీసి ఏదన్నా చెట్టుకి వచ్చు. ఇప్పుడు ఈ అరటికాయలు, పపాయ, జాంకాయ ముక్క పడింది, బత్తాకాయలు, కమలాకాయల తొక్కలు ఇవన్నీ పడ్డాయి. ఇప్పుడు దీని నుంచి మన మొక్కలకి పూలు బాగా పుయ్యాలి అండి. ఇప్పుడు మన మొక్కలు చూస్తున్నారు కదండి ఎలా పూస్తున్నాయి అనేది. పొటాషియం ఎక్కువ ఉంటే పూలు బాగా పూస్తాయండి. ఏ మొక్క అయినా, మందార మొక్కే కాదు, గులాబీలైనా, మందారాలు, మల్లెలు, ఇంకా ఏ మొక్కలైనా పొటాషియం ఉంటే పూలు అధికంగా పూస్తాయి. ఇప్పుడు ఆ పొటాషియం మనం అందిస్తున్నాం. కోడిగుడ్డు తొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. ఇదిగోండి, అరటికాయలు తిన్నాక కొన్ని టైం ఉంటే కట్ చేసేస్తుంటాం ముక్కలుగా, లేదంటే ఇట్లా. ఇప్పుడు ఇది ఎక్కువ అరటికాయలు పడ్డాయండి ఇందులో. అయితే నేనేం చేస్తానంటే ఇంకేదన్నా మొక్క చూసుకొని దానిలో పెట్టేసేస్తా. ఈ నీళ్ళు
వేరే మంచినీళ్ళు కూడా పోసాను. ఇంక ఇంతే ఇచ్చేస్తా డైరెక్ట్గా. అంటే 2 బకెట్లు నీళ్ళు వచ్చినాయి కదా, ఇంకొక బకెట్ నీళ్ళు పడ్డాయి మామూలు నీళ్ళు. కిచెన్ వేస్ట్ 2 బకెట్లు పడ్డాయి, మామూలు నీళ్ళు 1 బకెట్ నీళ్ళు పోసా. సొరకాయ తొక్కులు అన్నీ ఇంకా మన ఇంట్లో మనం ఏం వాడుకుంటామో అవన్నీ ఇస్తుంటాం కదా, అదే కదా మొక్కలకు బలం. అన్నం కానీ, అన్నం కూడా నేను ఫస్ట్ నుంచి అన్నం కూడా వేయండి, మట్టిలో పడితే అదే కంపోస్ట్గా మారిపోద్ది అని చెప్తుంటా కదా. అన్నం కూడా నేను వేస్ట్ పడేయనండి, బయట వేసినా వద్దాబాద్దులే అని చెప్పి నేను మొక్కల్లోనే ఇచ్చుకుంటున్నా. అది మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఏ మొక్క మనకి డల్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ మొక్కకి కిచెన్ వేస్ట్ పెట్టేసుకుంటున్నాను, మీకు కూడా అదే చెప్తున్నాను. ఇట్లా మొత్తం తీసేసి, మొన్న ఒకళ్ళు అడిగారు, నేను మళ్ళీ చెప్తాలే అన్నాను, వీడియోలో చెప్తాలే అన్నాను. వాళ్ళది సపోటా చెట్టు అనుకుంటా, పూతలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి అమ్మా, ఏం చేయాలి అని అంటున్నారు. ఇట్లా కిచెన్ వేస్ట్ పెట్టమన్నాను, కిచెన్ వేస్ట్ పెట్టినా కూడా పూత నిలబడట్లేదమ్మా అన్నారు. ఒకసారి అంతా తవ్వి చూడండి, మట్టి కదిలిచ్చేసి బాగా చుట్టూరు టబ్లోనే ఉందన్నారు. టబ్బు చుట్టూరు తవ్వేసేసి మట్టి తీసేసి, ఇంకా మట్టి చాలకపోతే వేరే మట్టి అయినా వేయండి. మట్టి కనుక నిండుగా ఉంది అంటే, గట్టిగా లేదు అని అనుకుంటే కిచెన్ వేస్ట్ పెడతా ఉండండి. వారానికి ఒకసారి కిచెన్ వేస్ట్ పెడతా ఉంటే పూతలు కూడా నిలబడతాయి. నేను మళ్ళీ దానికి ఇంకొక లిక్విడ్ తయారు చేసి చూపిస్తాను. ఈలోపు మీరు కిచెన్ వేస్ట్ పెడతా ఉండండి అమ్మా. ఎంత మనం ఏది ఇచ్చినా కూడా కిచెన్ వేస్ట్ తర్వాతనే అనిపిస్తుంది నాకైతే, నేను చూసినంత ఇదిలో కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పూత రావడానికి, నిలబడటానికి అరటికాయలు బాగా పనిచేస్తాయి. బాగా పాడైపోయిన అరటిపండు మనకి ఇట్లా ఉపయోగపడిద్దండి. ఆ చెట్లో మీకు ఉంటే అరటి పండ్లు కూడా పెట్టండి, పూత రావడానికి ఉంటుంది, వచ్చింది కూడా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ బకెట్కి పోసి చూపిస్తా. ఇదండి, నాకు కొన్ని మొక్కల్లో తేమ ఉందండి, కొన్ని మొక్కలకి తేమ లేదు. అది చూసుకొని నేను ఇస్తున్నానండి. దీంట్లో ఉంది తేమ, దీనికి కొంచెం అయిపోయింది, ఎండిపోయింది. ఇది ఇట్లా చూసుకొని ఇవ్వండి. ఎక్కువగా కూడా వాటర్ ఇవ్వకూడదండి ఈ రోజుల్లో, ఎందుకంటే ఇలా అడుగున నెమ్ము ఉంటుంది, ఆరదు, ఎండ లేదు కదా. మాకు నిన్న ఉదయాన్నే కూడా వర్షం పడిందండి, అందుకని నేను ఇంకా నిన్న ఇవ్వలేదు, ఇవాళ ఉదయం ఇవ్వలేదు. ఇప్పుడు సాయంత్రం వచ్చాను పైకి. ఇది బాగా ఎండిపోయిందండి, పూర్తిగా పైన ఎండిపోయింది. అడుగున ఉంటుందండి నెమ్ము, అడుగున నెమ్ము లేకపోతే మొక్క అసలు బతకదు. కాబట్టి కొంచెం అడుగున ఉంటుంది కాబట్టి మనం తగ్గించుకొని ఇలాంటివి ఇచ్చేటప్పుడు వాటర్ అయితే కావాల్సినంత ఇద్దాం. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ ఇవి బాగా పనిచేస్తుందండి. ఇంకా పూలు కూడా బాగా వస్తాయి, మొగ్గలు వస్తాయి. మొగ్గలు కూడా నిలబడటానికి బాగా అవకాశం ఉంటుంది. వచ్చిన మొగ్గలు కూడా చూడండి. ఇందులో ఇప్పుడు మజ్జిగ, పెరుగు పడింది, బియ్యం కడిగిన నీళ్ళు, ఇవే కదా ఇస్తుంది నేను. ఇక్కడ ఒకటి పూల మొక్క ఉంది. ఇట్లా ఇప్పుడు ఇదంతా ఇట్లా ఆకు బ్లాక్గా వస్తుంటే వాటరు స్ప్రే చేసుకోండి అని చెప్పే కదా. స్ప్రే చేసుకుంటూ ఆకునే కడుగుతూ ఉంటే ఇది కూడా పోయిద్దండి, కొమ్మ కానీ ఆకు కానీ. నేను మొన్న చేశాను ఆ పని, మీకు చూపిద్దాంలే అనుకున్నా. కిచెన్ వేస్ట్ ఇస్తే మళ్ళీ చేద్దాంలే అనుకున్నా. సరే, అంతలో వర్షం పడింది. ఇప్పుడు చెప్తున్నట్లా మీకు
చూడండి. ఇలా వచ్చినప్పుడు ఆకు మీద కడిగేసేయండి, స్ప్రే చేసి కడిగేసేయండి వాటర్ తోటి. అట్లా శుభ్రంగా పోయిద్ది, మొక్క బాగుంటుంది క్లీన్గా. ఇదంతా నేను చేస్తా తర్వాత. మామూలు వాటర్ తోటే, ఫ్రెష్ వాటర్ తోటే అట్లా చేసేయండి. అదంతా పోతే మొక్క కడిగినట్టు శుభ్రంగా ఉంటుంది. వేరే మొక్కలకి ఇద్దాం. ఇదిగండి, ఈ మొక్కకి కిచెన్ వేస్ట్ ఇద్దామని ఇక్కడ తీసుకొచ్చా. దీనికి మట్టి కొంచెం గట్టిగానే అయ్యిందండి. ఇదేం చేస్తామంటే ఇదిగండి, పెరుగు చెప్పా కదా, ఈ పెరుగు కూడా అట్లానే ఉంది. టీ పొడి, ఇవన్నీ సీతాఫలం కాయలు ఇదిగండి 2 చోట్ల ఇట్లా వేస్తున్నాను. మాకు ప్రస్తుతానికి పందికొక్కులు గోలేం లేదండి, అందుకని నేను ఇట్లా పైనే వదిలేస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు అన్నిటికీ కొంచెం కొంచెం వేస్తాను. మనం రోజు కొంచెం కొంచెం నీళ్ళు ఇస్తాం కాబట్టి అది ఎండుతూ కొంచెం అట్ట కలుపుతుంది. తర్వాత చేస్తా. ఇక్కడ టమాటా మొక్క ఉందండి. దీనికి ఇప్పుడు అవసరం, ఎందుకంటే పూతలు పిందెలు ఉన్నాయి, పిందెలు పడుతున్నాయి. ఇదిగండి, ఇక్కడ పిందెలు మొదలవుతున్నాయి, పూత ఉంది బాగా మొక్క అంతా. కాబట్టి నేను ఇక్కడ కూడా 2 మందారాలు ఉన్నాయి. ఇవి కూడా చూస్తున్నారు కదా మీరు పూలు. దీనికి కూడా కొంచెం ఇస్తున్నా, పైన వేస్తున్నా. మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు నేను కొంచెం ఇప్పుడు కుదిరితే తవ్వుతానండి, లేకపోతే ఇట్లా అయినా వేసుకోవచ్చు, ఏం కాదండి. నేను ఇంతకుముందు కూడా అట్టనే వేస్తూ వచ్చేదాన్ని ఇట్లాగా. అదిగండి, ఇక్కడ చూడండి, ఈరోజు 1, 2 వస్తున్నాయి కదా, ఇది 2 రేపు వస్తాయి. ఈరోజు ఉదయం ఒకటి కోసాను. ఇప్పుడు దీనికి ఇది కొంచెం ఇచ్చేస్తాను. చెప్తా కదా, నేను ఏది అవసరం అనుకుంటే దానికి కిచెన్ వేస్ట్ ఇట్లా ఇవ్వటం, అది తోవి పెట్టడం కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్ వాటర్ ఇవ్వటం కానీ, మట్టి మీద వేయటం కానీ చేస్తుంటా కదా. కొంచెం వాటర్ ఇద్దాము. ఎండిపోయినట్టు వచ్చింది ఇది టబ్లో. ఇక్కడ కొంచెం తేమగానే ఉంది. ఇట్లా గులాబీ మొక్క, మొగ్గలు చాలా ఉన్నాయండి. గులాబీ మొక్క ఇవ్వండి, పూలు కోస్తానే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. ఇదిగండి, ఇక్కడ కూడా పొద్దున కోద్దాం అనుకున్నాను, ఇంకా విచ్చుకోలేదు. రేపు కోయచ్చులే అని చెప్పి అటు పెట్టి. చూడండి కలర్ ఎంత బాగుందో గులాబీ. మళ్ళీ అన్నీ చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ మందారం, ఇది కూడా అంతే, 3, 4, 2 అట్లా వస్తూనే ఉన్నాయండి. చూడండి మొగ్గలన్నీ ఇంకా పెద్దవి అవుతున్నాయి. ఏదన్నా ఇట్లా వస్తే నేను ఇట్లానే చంపేస్తానని తెలుసు కదా మీకు. ఇప్పుడు ఆ మొగ్గలు కూడా మనకి తొందరగా పెద్ద పూలు రావటానికి కూడా ఇది బాగా పనిచేసిద్దండి. పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి కదా, చేతులు పట్టకుండా వస్తున్నాయి కదా మనకి మందారాలు. ఈ కనకాంబరాలు కూడా పొద్దున్న పూలు వచ్చినాయండి, కోసాను. ఇప్పుడు సన్నజాజి పూలు కోసుకున్నా, రేపు ఉదయాన్నే విచ్చుకుంటాయిలే అని చెప్పి ఇప్పుడు కోసి పెట్టుకున్నా. ఇదండి, రేపు ఫంక్షన్ ఒకటి ఉంది, వెళ్ళాలి, అందుకని ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నా కొంచెం దీనికి, కొంచెం. ఇన్ని పూలు మనకి ఇస్తున్నప్పుడు మనం కూడా అండి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. ఇదండి, కిచెన్ వేస్ట్ వాటరు బాగా పనిచేస్తుందండి. మీకు చూస్తున్నారు కదా, మొన్న వీటికి కిచెన్ వేస్ట్ పెట్టాను, చూశారు. అక్కడ నేను ముందు ఏ మొక్క డల్ అయితే ఆ మొక్కకి ఇస్తూ ఉంటానండి ఇట్లాగా. ఇదిగండి, ఇక్కడ కూడా టమాటా మొక్క
ఇక మందారం ఉన్నాయి. కాయలు వస్తుందని చెప్పా కదా, టమాటా కాయ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మందారాలు ఉన్నాయి చూడండి, పత్తి మందారం. రాత్రి పెట్టాను, వీడియో చూశారు. దీనికి కూడా ఇస్తున్నా. ఇంకా కొంచెం ఉన్నాయి. దీనికి ఈ వైట్ పూలు దానికి కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఇంకా కొన్ని అటు పక్క ఉన్నాయి కదా, కొన్నిటికి ఇద్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదండి, ఇక్కడ కూడా ఇస్తున్నానండి. కొంచెం కొంచెం. ఈ మొక్క కూడా డల్గా ఉంది, అందుకని వాటికి ఈ మొక్కలకి కొంచెం దీనికి కొంచెం కొంచెం ఇస్తున్నానండి. తేమ ఉందని చెప్పి కొద్దిగానే ఇస్తున్నా. ఇప్పుడు దీనికి కూడా బాగా ఇవ్వాలండి. పూలు బాగా వస్తుంది కదా, కాగితాల పూల చెట్టు. ఏదైనా మనకి కొంచెం దేనికి అవసరమో అది మనకు అర్థమవుతుందండి. దానికి ఇచ్చుకుంటే అంటే సరిపోద్ది. ఇవన్నీ ఇక్కడ సీతాఫలం మొక్క ఒకటి ఇటు పెట్టాను. దీనికి కూడా పిండి పడిందండి చూడండి. ఇప్పుడు దానికి కూడా కొద్దిగా ఇవ్వాలి. ఇట్లాంటప్పుడు కాయ సైజు పెరిగిద్ది కదా కొంచెం. ఈ గన్నేరు మొక్క కూడా ఇప్పుడు మొగ్గలు వచ్చి పూలు వస్తున్నాయి ఇప్పుడు మనకి. దానికి కూడా ఇచ్చా. ఇట్లా చూసుకుంటా నేను ఏ మొక్కకి ఇవ్వాలి అనేది చూస్తా ఇస్తుంటా. మల్లెపూలకి ఇద్దాం, మల్లె చెట్లకి కొద్దిగానే తేమ ఉంది ఆల్రెడీ. కొంచెం కొంచెం ఇస్తే చిన్నగా దిగేదను నీళ్ళల్లోకి, మొక్కలోకి, మట్టిలోకి కొంచెం నిదానంగా అందుకుంటుంది. ఇదండి, మొన్న బజార్లో ఊరికి వెళ్ళి వస్తా కాగితాల పూల మొక్కలు కొన్ని ఆరెంజ్ కలరును అదొకలాంటి పింక్ షేడు తుంచుకొచ్చుకున్నా. ఈ గుచ్చా ఇక్కడ ఇది చిగురు ఆల్రెడీ దానికే ఉందలేండి. మళ్ళీ మన దగ్గర వచ్చిన తర్వాత చూపిస్తా చిగురు వచ్చినాక. ఇంకా కొంచెం ఉన్నాయి, అక్కడ ఇద్దాం. జామ మొక్కలకి ఇస్తానండి. బంతిపూలు చూసారా, చూడండి చూడండి ఎంత బాగున్నాయో. కొమ్మలు అవి తీసి నాటుదామంటే పొదల వర్షం పడతా రోజు. ఇదిగండి, ఇది ఒక పువ్వు, మెట్ట తామరంట్ల అది. దీనికి ఇస్తున్నాను. టమాటా మొక్క ఇక్కడ నాటానండి. మొన్న టమాటా మొక్కలు నాటా వర్షం పడేటప్పుడు. ఈ సపోటా మొక్కలు ఒకటి నాటా, అక్కడ ఒకటి నాటుకున్నాను. ఇదండి, ఇక్కడ నాటాను 3 మొక్కలు. అక్కడ మల్లె చెట్లు ఉండే కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ నాటుకున్నా. ఇదండి, పూతలు వస్తున్నాయి. దీనిలో 2 చిన్న మొక్కలు ఇవి చూడాలి. ఇవి కూడా పూలు బాగా వస్తున్నాయి. అటు పక్కన ఒక 2 మొక్కలు నాటుకున్నా. అక్కడ దొండ చెట్టు దగ్గర 2 సంచులు పెట్టాను కదా, అక్కడ నాటాను. ఇంట్లో టమాటాలు పాడైపోయినాయి, బయట తీసుకొచ్చినాయి. ఒక 4-5 కాయలు పాడైతే ఇట్లా పెట్టి మట్టిగా పెట్టా, టమాటా మొక్కలు వచ్చినాయి. ఈ పెద్దవి అయ్యాక చూసుకొని నాటుకుంటా. ఓకే అండి. ఇట్లా కిచెన్ వేస్ట్ వాటరు ఇస్తూ ఉండండి మీ మొక్కలకు కూడా. పూలు చూసారా అటు ఎట్టా కింద పడిపోతున్నాయి, కొయ్యాలి మళ్ళీ కోసి గుమ్మానికి కట్టుకుంటా. ఇవన్నీ 100 వరహాలు. ఇవి కూడా గుత్తులు వస్తున్నాయి. గుత్తులు పూలు అంటారు కొంతమంది ఏమో 100 వరహాలు అంటున్నారు. చూడండి, ఇది కొంచెం డల్ అవుతుంది, మళ్ళీ
వస్తుంది, కొంచెం తట్టుకుంటుంది ఈ మొక్క. ఇదిగండి ఆరెంజ్ షేడు, ఏమో పింక్ది, ఎంత బాగుందో చూడండి. ఓకే అండి, అయితే ఇప్పుడు మందార మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇచ్చానండి. ఓకే, బాయ్ అండి.